ఆకాశంలో 50,000 అడుగుల ఎత్తులో ఒక విమానం నిశ్శబ్దంగా ప్రయాణిస్తూ ఉంటుంది. బట్ ఇది ప్రయాణిస్తుందనే విషయం కిందున్న వారికి చాలా లేట్‌గా తెలుస్తుంది. కానీ అప్పటికే ఈ విమానం పని పూర్తి చేసి వెళ్ళిపోతుంది. ఈ విమానం చేసే పని ఒకేసారి వందల బాంబుల వర్షం కురిపిస్తుంది. ఈ విమానమే అమెరికా యొక్క బీ-2 స్పిరిట్ బాంబర్. ఇది జస్ట్ ఒక బాంబరే కాదు, ఇది స్టెల్త్ బాంబర్. అంటే ఇది ప్రయాణిస్తుందనే విషయం బాంబులు పడి దాడి జరిగితేనే తెలుస్తుంది. ఈ విమానం యొక్క స్పెషాలిటీ ఇది స్టెల్త్ బాంబర్ అయినప్పటికీ ఒకేసారి 100 బాంబులతో దాడి చేయగలదు. ప్రపంచంలో ఇలాంటి స్టెల్త్ బాంబర్ కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉంది. అమెరికా దగ్గర కూడా ఇవి కేవలం 19 మాత్రమే ఉన్నాయి. దీనికి కారణం ఈ బాంబర్ ఒక్కటి తయారు చేయడానికి అయ్యే ఖర్చు $2 బిలియన్. అంటే మన కరెన్సీలో 16,000 కోట్లు. అసలు అమెరికా ఈ బాంబర్స్ ఎందుకు తయారు చేసింది? ఇంత పెద్ద బాంబర్స్ రాడార్‌లో ఎలా త్వరగా డిటెక్ట్ అవ్వవు? అలాగే బీ-2 బాంబర్ రష్యాపై దాడి చేయగలదా అనే విషయాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. 1960లో కోల్డ్ వార్ పీక్‌లో ఉంది. కోల్డ్ వార్ టైంలో సోవియట్ కూడా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తూ ఉంది. దీంతో ఆ టైంలో యూఎస్ సోవియట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌పై నిఘా మొదలుపెట్టింది. ఈ నిఘాలో భాగంగానే లాక్‌హీడ్ యు-2 అనే స్పెషల్ స్పై ప్లేన్ తయారు చేసింది. ఈ స్పై ప్లేన్ 90,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుంది. అంత ఎత్తులో ఇదొక చుక్కలాగా కనిపిస్తుంది. ఈ ప్లేన్ అంత ఎత్తులో సోవియట్ న్యూక్లియర్ సైట్స్‌పై ప్రయాణించి వాటిని హై రిజల్యూషన్ ఇమేజెస్ తీస్తుంది. ఈ రకంగా సోవియట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌పై నిఘా పెట్టాలని యూఎస్ అనుకుంది. దీంతో 1955లో ఈ విమానం సోవియట్‌పై నిఘా మొదలుపెట్టింది. బట్ అనుకున్నట్లు జరగలేదు. 1960లో సోవియట్స్ ఈ ప్లేన్‌ని డిటెక్ట్ చేసి కూల్చేశారు. దీంతో యూఎస్ రష్యన్ రేడార్స్‌కి డిటెక్ట్ అవ్వని ఒక స్పై ప్లేన్ తయారు చేయడం మొదలుపెట్టింది. అదే టైంలో టెన్షన్స్ పెరగడం వల్ల కూడా అమెరికా న్యూక్లియర్ వెపన్స్‌ని కూడా క్యారీ చేయగలిగే బాంబర్స్ తయారు చేసింది. 1970 వచ్చేసరికి కోల్డ్ వార్ దాదాపు వార్ దాకా వచ్చింది. ఏ క్షణమైనా యుద్ధం వచ్చే అవకాశం ఏర్పడింది. దీంతో రెండు వైపులా బాంబర్స్‌లో టన్నుల కొద్దీ బాంబ్స్ రెడీ చేసి పెట్టారు. అన్ని విమానాలు హై అలర్ట్‌లో ఉన్నాయి. ఆ టైంలో అమెరికాని భయపెట్టింది సోవియట్ యొక్క ఎయిర్ డిఫెన్సెస్. ఎన్ని బాంబర్స్ వెళ్ళినా బాంబర్స్‌ని కూల్చేసే పవర్ సోవియట్స్ దగ్గర ఉంది. అప్పట్లోనే ఇవి చాలా అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్సెస్. దీంతో ఒకవేళ బీ-52 బాంబర్ సోవియట్ యూనియన్ ఎయిర్ స్పేస్‌లోకి వస్తే సోవియట్స్ కూల్చేస్తారు. అలాగే యుద్ధం స్టార్ట్ అవుతుంది. దీంతో యూఎస్ ప్లాన్ మార్చింది. అమెరికా అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్సెస్‌లో కూడా డిటెక్ట్ అవ్వకుండా ఉండడానికి ఎలా స్పై ప్లేన్స్ తయారు చేయడం మొదలుపెట్టిందో, అలాగే రేడార్స్‌కి దొరకని బాంబర్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. ఈ కొత్త ప్రోగ్రామ్ పేరు అడ్వాన్స్డ్ బాంబర్ ప్రోగ్రామ్. ఈ స్టెల్త్ బాంబర్‌ని తయారు చేయడం ఒక ఇన్విజిబుల్ ఎలిఫెంట్‌ని తయారు చేయడం అంత కష్టం. బట్ ఇలాంటిది ఏదో ఒకటి చేయక తప్పదు. ఎందుకంటే యూఎస్‌కి అటాక్ చేసే పవర్ లేకపోతే సోవియట్స్ యూఎస్‌పై దాడి చేస్తారు. అప్పుడు వార్ వన్ సైడ్ అయిపోతుంది. అమెరికా అంత ఖర్చు పెట్టి చేసిన మిలిటరీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. దీంతో అమెరికా ఈ ప్రాజెక్ట్‌ని ఎంత ఖర్చైనా చేయాలని ముందుకు వెళ్ళింది. బట్ ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ యూఎస్ ఎప్పుడో కనిపెట్టింది. 1945లో వార్ ముగిసిన తర్వాత ఎక్కువ మంది న్యూక్లియర్ వెపన్స్ మీద, కార్స్ మీద, కంపెనీస్ మీద ఫోకస్ పెడితే ఒక వ్యక్తి మాత్రం ఒక వింత పరికరం నిర్మించడం మొదలుపెట్టాడు. ఇతని పేరే జాక్ నార్త్రప్. ఇతను నిర్మిస్తున్నది ఒక ఎగిరే రెక్క. విమానంకి జస్ట్ పెద్ద రెక్క మాత్రమే ఉంటుంది. ఫ్యూసెలాజ్ ఉండదు, టెయిల్ ఉండదు. జస్ట్ ఈ విశాలమైన వింగ్ మాత్రమే. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే ఏవియేషన్‌లో ఫ్యూచర్ అవుతుందని జాక్ నార్త్రప్ అనుకున్నాడు. 1949లో నార్త్రప్ యొక్క రెక్క కళకు రెక్కలొచ్చాయి. దీంతో 1959లో YB-49 అనే విమానం తయారు చేశాడు నార్త్రప్. ఇది జస్ట్ 50 మీటర్ల పొడవున్న రెక్క మాత్రమే. అప్పటికి ఇది కాలానికి ఎంతో ముందుంది. అయినప్పటికీ దీనికో ప్రాబ్లమ్ ఉంది. ఆ రోజుల్లో ఉన్న కొన్ని ఫ్లైట్ కంప్యూటర్ టెక్నాలజీస్‌తో దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఇంకా అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ అవసరం. దీంతో ఇది పెద్దగా ఉపయోగపడేది కాదని యూఎస్ మిలిటరీకి అర్థమయ్యి అన్ని YB-49 ప్లేన్స్‌ని డెస్ట్రాయ్ చేశారు. దీంతో జాక్ నార్త్రప్ యొక్క కల ముక్కలైపోయింది. బట్ అలా ముక్కలైపోయిన కలకు 1975లో మళ్ళీ ప్రాణం వచ్చింది. ఫాస్ట్ ఫార్వర్డ్ 1975కి వస్తే ఇందాక చెప్పినట్లు ఒక స్టెల్త్ బాంబర్ కోసం అడ్వాన్స్డ్ బాంబర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రామ్‌కి కాంట్రాక్ట్ ఆఖరికి మళ్ళీ నార్త్రప్ యొక్క కంపెనీకే దొరికింది. ఆ కంపెనీ పేరే నార్త్రప్ గ్రమన్. దీంతో జాక్ నార్త్రప్ మళ్ళీ తన పాత కల మొదలుపెట్టాడు. ఈసారి టెక్నాలజీ బాగా అడ్వాన్స్డ్ అయింది. అడ్వాన్స్డ్ ఫ్లైట్ కంప్యూటర్ సిస్టమ్స్ హెల్ప్‌తో ఈ ప్లేన్‌ని కంట్రోల్ చేయొచ్చు. దీంతో నార్త్రప్ తన 1949 వింగ్ లాంటి మోడల్‌లోనే స్టెల్త్ బాంబర్ తయారు చేయడం మొదలుపెట్టాడు. అలా బీ-2 స్పిరిట్ తయారైంది. ఈ విమానం చూడటానికి ఏదో వింత పక్షిలాగా ఉంటుంది. బట్ ఈ షేపే దీని మెయిన్ పవర్. బీ-2 యొక్క ప్రతి కర్వ్‌కి, ప్రతి డిజైన్‌కి ఒక కారణం ఉంటుంది. మామూలు విమానాల్లాగా బీ-2కి ఫ్యూజెలాజ్ టెయిల్ ఉండదు. బీ-2 ఒక కంప్లీట్ వింగ్. ఈ షేప్ వల్ల ఈ విమానం యొక్క రేడార్ క్రాస్ సెక్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఇదే దీని స్టెల్త్ ఫీచర్.
స్టెల్త్‌తో పాటు ఈ షేప్ ఏరోడైనమిక్ ఎఫిషియన్సీని కూడా ఇస్తుంది. అంటే ఈ ప్లేన్ ఈజీగా మూవ్ అయిపోతుంది. సాధారణంగా తక్కువ రేడార్ క్రాస్ సెక్షన్ ఉన్న ప్లేన్స్‌కి ఏరోడైనమిక్స్ సరిగ్గా ఉండవు. దీంతో ప్లేన్ సరిగ్గా కంట్రోల్ అవ్వదు. బట్ ఈ షేప్ వల్ల బీ2కి లో రేడార్ క్రాస్ సెక్షన్ అలాగే ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ 2 ఉంటాయి. ఇక ఈ విమానానికి స్టెల్త్ క్యాపబిలిటీ ఇచ్చే మరొకటి విమానాన్ని తయారు చేసిన మెటీరియల్స్. ఈ ప్లేన్ మొత్తాన్ని టాప్ సీక్రెట్ రేడార్ అబ్జార్బెడ్ మెటీరియల్స్‌తో పెయింట్ చేశారు. ఈ మెటీరియల్స్ రేడార్ వేవ్స్‌ని రిఫ్లెక్ట్ చేయకుండా అబ్జార్బ్ చేసుకుంటాయి. ఈ మెటీరియల్స్ ఏంటో దీన్ని తయారు చేసిన ఇంజినీర్స్‌కి తప్ప బిల్డ్ చేసిన టెక్నీషియన్స్, వర్కర్స్‌కి కూడా తెలీదు. ఈ విమానం మొత్తం ఎక్కడ షార్ప్ ఎడ్జెస్, రఫ్ ఎడ్జెస్ ఉండవు. మొత్తం స్మూత్ ఎడ్జెస్, సాఫ్ట్ ప్యానెల్సే ఉంటాయి. ఇక 1949లో వచ్చిన కంట్రోల్ ప్రాబ్లమ్ విషయానికొస్తే దీనికి సొల్యూషన్ యూఎస్ ఎయిర్వేస్ యొక్క టాప్ సీక్రెట్ అడ్వాన్స్డ్ ఫ్లై బై వైర్ సిస్టమ్. ఈ సిస్టమే ప్లేన్ యొక్క బ్యాలెన్స్‌ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేస్తూ విమానాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది ఎంత పవర్‌ఫుల్ టెక్నాలజీ అంటే ఈ బాంబర్ ఫైటర్ జెట్స్ లాగా మాన్యూవర్స్ కూడా చేయగలదు. స్టెల్త్ ఎయిర్‌క్రాఫ్ట్స్‌కి ఉండే మెయిన్ ప్రాబ్లమ్ ఇంజిన్స్. ఇంజిన్స్ నుండి ఎక్స్‌ట్రీమ్ హీట్ రిలీజ్ అవుతుంది. ఇది రేడార్స్‌కి ఈజీగా డిటెక్ట్ అవుతుంది. దీంతో ఈ బీ2కి ఇంజిన్స్‌ని వింగ్స్ లోపల డిజైన్ చేశారు. ఇవి అసలు బయటికి కనిపించవు కూడా. దీనివల్ల ఇంజిన్ చేసే స్టెల్త్ డ్యామేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఇంజిన్స్ హీట్‌ని తగ్గించడానికి అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టమ్స్ కూడా ఇందులో ఉంటాయి. బీ2 బాడీ ఫ్రేమ్‌ని కార్బన్ గ్రాఫైట్ మెటీరియల్స్‌తో తయారు చేశారు. ఇది లైట్ వెయిట్ అలాగే స్ట్రాంగ్ మెటీరియల్. ఇక పేలోడ్ విషయానికొస్తే ఈ బాంబర్ పేలోడ్ 20 టన్స్ అంటే 20,000 కేజెస్. ఇది 200 కేజీల బాంబులు 80 క్యారీ చేయగలదు. అలాగే 400 కేజీల బాంబులను 36 క్యారీ చేయగలదు. 900 కేజీల బాంబులను 16 అలాగే 16 అణు ఆయుధాలను కూడా క్యారీ చేయగలదు. వీటితో పాటు ఒక్క బీ2 స్పిరిట్ 2 జీబీయూ-57 ఎంఓపీస్‌ని కూడా క్యారీ చేయగలదు. వీటిని బంకర్ బస్టర్ బాంబ్స్ అని కూడా అంటారు. ఈ ఎంఓపీస్ ఒక్కొక్కటి సుమారు 15,000 కేజీస్ వెయిట్ ఉంటాయి. అయినప్పటికీ ఈ ప్లేన్ వెనుకున్న ఇంజినీరింగ్ వల్ల పేలోడ్‌ని 30,000 కేజెస్‌కి ఇంక్రీజ్ చేయొచ్చు. ఫ్యూయల్‌ని తగ్గించి ఇంకా కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసి దీని పేలోడ్ ఇంక్రీజ్ చేస్తారు. దీనివల్ల ఈ జీబీయూ-57 అనే 15,000 కేజీల బాంబ్‌ని రెండిటిని క్యారీ చేయగలదు. ఈ బాంబర్ యొక్క స్టెల్త్ క్యాపబిలిటీకి మరొక కారణం ఆల్టిట్యూడ్. ఇది 50,000 అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. బీ2 యొక్క స్పీడ్ మాక్ 0.95 అంటే గంటకు సుమారు 1100 కిలోమీటర్లు. ఇది తక్కువే అయినప్పటికీ సైలెంట్‌గా ట్రావెల్ చేయడానికి ఇంత స్పీడ్ మాత్రమే వెళ్తుంది. ఇంతకంటే వేగంగా చాలా మిసైల్స్ ప్రయాణించగలవు. ఈ ప్లేన్ ఒకసారి రీఫ్యూయల్ చేస్తే ఆగకుండా 11,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అంతేకాదు ఆగకుండా 24 గంటలు ప్రయాణించగలదు. దీనికి ఏరియల్ రీఫిల్లింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇక ఇప్పుడు దీని అసలు పెర్ఫార్మెన్స్ విషయానికొద్దాం. అసలు ఇది నిజంగానే రేడార్స్‌లో కనిపించదా? నిజానికి స్టెల్త్ అంటే రేడార్స్ డిటెక్ట్ చేయలేవు అని కాదు. స్టెల్త్ అంటే అర్థం రేడార్ డిటెక్ట్ చేయడానికి లేట్ అవుతుందని. దీనికుండే లో రేడార్ క్రాస్ సెక్షన్ వల్ల రేడార్స్ స్టార్టింగ్‌లో కన్‌ఫ్యూజ్ అవుతాయి. బట్ రేడార్స్ డిటెక్ట్ చేస్తాయి. అయినప్పటికీ రేడార్ క్రాస్ సెక్షన్ తక్కువ ఉండడం వల్ల దీన్ని ట్రాక్ చేయడం కష్టం. అంతేకాని దీన్ని డిటెక్ట్ చేయలేరు అని కాదు. దీని వెనుకున్న రహస్యం దీన్ని డిటెక్ట్ చేసి ట్రాక్ చేసే లోపే ఇది ఎనిమీ ఎయిర్ స్పేస్ నుండి వెళ్ళిపోతుంది. అదే దీని వెనుకున్న పవర్. ఏ స్టెల్త్ జెట్ అయినా అంతే. అసలు పవర్ ఎంత తక్కువ టైంలో ఆపరేషన్ కంప్లీట్ చేసి వెళ్ళిపోతుంది అనేదే. ఇక చివరిగా బీ2 రష్యాపై దాడి చేయగలదా? రష్యా దగ్గర అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. సో కొంత టైం పట్టినా ఈజీగానే బీ2 డిటెక్ట్ అవుతుంది. రష్యా చాలా పెద్ద దేశం. సో త్వరగా మిషన్ కంప్లీట్ చేసి బయటకు వెళ్ళిపోయే పరిస్థితి అసలే ఉండదు. రష్యాలో ముఖ్యమైన ప్రదేశాలన్నీ మాస్కోలోనే ఉంటాయి. బట్ మాస్కోలోనే ఎక్కువ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. సో మాస్కో దాకా చేరుకునే లోపే బీ2 పనైపోతుంది. బీ2 స్పీడ్ కూడా తక్కువే కాబట్టి ఇది తప్పించుకోవడం కూడా అసాధ్యం. సో బీ2 దాడి చేసే లోపలే ఇది కూలిపోతుంది. సో రష్యాపై బీ2 స్పిరిట్ దాడి చేయటం అసాధ్యమని చెప్పాలి. అందుకే యూఎస్ ఎప్పుడూ ఆ సాహసం కూడా చేయలేదు. ఇరాన్ లాగా ఈజీగా ఎయిర్ స్పేసెస్ నుండి బయటకు వచ్చేసే దేశాల్లోనే బీ2 కథలు నడుస్తాయి. రష్యా, చైనా, ఇండియా లాంటి పెద్ద దేశాల్లో బీ2 ఆటలు సాగవు. ఇరాన్‌లో బీ2 స్ట్రైక్ చేసిన 3 ఏరియాస్ ఒకే లైన్‌లో ఉంటాయి. ఈ లైన్‌ని ఇరాన్‌లో లీస్ట్ లెంత్ ఉన్న బార్డర్స్‌తో కనెక్ట్ చేసి ఈ లైన్‌లో ఈజీగా ఇరాన్‌లోకి వెళ్లి బయటకు వచ్చేసాయి అమెరికన్ బీ2స్. అందుకే జస్ట్ 25 మినిట్స్ మాత్రమే ఇరాన్ ఎయిర్ స్పేస్ మీద బీ2 స్పిరిట్స్ ఉన్నాయి. సో బీ2 అందరూ చెప్తున్నట్లు ఇన్విజిబుల్ ప్లేన్ ఏమాత్రం కాదు. ఇదొక స్టెల్త్ ప్లేన్ మాత్రమే. ప్రస్తుతం బీ2 బదులు బీ21 రైడర్ అనే కొత్త స్టెల్త్ బాంబర్‌ని యూఎస్ రీప్లేస్ చేసింది. సో ఇది కూడా సేమ్ బీ2 లాంటిదే. సో ఇప్పుడున్న టెక్నాలజీతో అయితే స్టెల్త్ బాంబర్స్ అనేవి పెద్ద దేశాలపై ఏమీ పనికిరావు. అందుకే రష్యా దగ్గర ఒక్క బాంబర్ కూడా లేదు. ఏదేమైనా ఈ బీ2 బాంబర్ చూడటానికి ఏదో ఏలియన్ స్పేస్ షిప్ లాగా ఉంటుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.